కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. తనదైన శైలి మాటల తూటాలు పేల్చుతూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ బండి ప్రచారం సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించిన బండి కరీంనగర్లోని కమాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేంద్ర మంత్రి మురుగన్తో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్లకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల రద్దు కోసమే 2000 సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను అప్పటి బీజేపీ ప్రభుత్వం వేసిందని, ఆ కమిషన్ను ఇచ్చిన రిపోర్ట్ను కూడా తొక్కిపెట్టారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా. మరి ఆ సమయంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో చెప్పాలి కదా. ఆ రిపోర్ట్ను అప్పుడే బయటపెట్టి బీజేపీ తీరును విమర్శించాలి కదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ సమయంలో ఎందుకు కమిషన్ రిపోర్ట్ను బయటపెట్టలేదు? అప్పుడు ఏమైనా గాడిద పళ్ళు తోముతున్నారా? ప్రజలను తప్పుదో పట్టించేందుకే రిజర్వేషన్ల విషయాల్ని తెరపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని ఈ సందర్భంగా బండి ఆరోపించారు. కరీంనగర్ కి గతంలో ఎంపీగా చేసిన వినోద్ కుమార్ పై బండి తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా వినోద్ కుమార్ కానీ, ఆ పార్టీ ప్రభుత్వం కానీ కరీంనగర్ కు చేసింది ఏమీ లేదు. మోదీ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందింది. నరేంద్ర మోదీ నిధులతో కేసీఆర్ సోకులు పడ్డాడని, కేంద్ర నిధులకు తప్పుదో పట్టించిన బీఆర్ఎస్ నాయకులకు అధికారులను ఎదిరించి వారం రోజుల్లో కరీంనగర్కు నిధులు తీసుకువచ్చామని అన్నారు. ఎలకతుర్తి హైవేకు 2000 కోట్ల నిధులు మంజూరు చేయించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించామని, ఎలకతుర్తి నుండి సిద్దిపేటకు 500 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టామని పేర్కొన్నారు. దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాలి అంటే మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. దళిత, గిరిజన, బీసీలు, అకరుకుల పేదల అభ్యున్నతి కోసం నిరంతరం మోదీ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచన బీజేపీకి లేదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు అట్టడుగునున్న పేదలకు చెందాలన్నదే మోదీ సిద్ధాంతమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఎసరు పెట్టి ఢిల్లీకి పోయి బడా నేతలతో మీటింగులు పెట్టారని ఆరోపించారు. కరీంనగర్ ప్రజలు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను మోదీకి ఓటు వేసి గెలిపిస్తానని అన్నారు. దేశ అభివృద్ధి, దేశ భద్రత కోసమే ఈ ఎన్నికలు కనుక ఓటర్లు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.